హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పర్యాటక శాఖ మంత్రి ఎవరంటే కందుల దుర్గేష్. ఈరోజు కేరళ రాష్ట్రం నుంచి ఒక లేఖ అనేది ఆయనకి రావడం జరిగింది. ఎందుకు సార్ అంటే పర్యాటక రాష్ట్రంగా, ఒక ప్రచార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది నిలబడడం జరిగింది. 2026 జూన్ 4వ తారీఖున కేరళలోని ప్రధానంగా తిరువనంతపురంలోని ఈ పర్యాటక అవార్డులు ఇవ్వబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మొదటి రాష్ట్రంగా నిలిచిందని మనం గుర్తుపెట్టుకోవాలి. దేనిలో సార్ అంటే ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్ర అవార్డు, రాష్ట్రంగా అవార్డు తీసుకోబోతుంది. ఏ రాష్ట్రం అడుగుతాడు సార్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్ర అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. దక్షిణ భారతదేశంలోని ఉత్తమ ప్రచార పర్యాటక రాష్ట్ర అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అవార్డుని ఎప్పుడు ప్రదానం చేస్తారంటే 2026 జూన్ 4. 2026 జూన్ 4న కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలోని మరి అవార్డుని ప్రదానం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని. అదేవిధంగా తీసుకుంటే ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఈ ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్ర అవార్డును ఆంధ్రప్రదేశ్కి మేము ప్రకటిస్తున్నట్లు ఈ కేరళ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కి లెటర్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, కందుల దుర్గేష్. మరి అదేవిధంగా కందుల దుర్గేష్ ఇతను ఎవరు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి వర్యులు. మరి ఈయనకి లెటర్ అనేది రావడం జరిగింది. జూన్ 4వ తారీఖున తిరువనంతపురంలో అవార్డు అనేది ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్ర అవార్డు ఏపీ తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ అవార్డుని మనకి ఎవరు సార్ ఇస్తారంటే, ఎవరు ఎంపిక చేస్తారు ముందు తెలుసుకోవాలి. ఇవ్వడం పర్యాటక శాఖ, ఎంపిక అనేది ప్రధానంగా ఈ దక్షిణాదిలోని అతిపెద్ద ట్రేడ్ ఎక్స్పో, అదేవిధంగా గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ దాన్ని GTM అంటాం. వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఎంపిక చేసేది వీళ్ళు. ఎవరు? దక్షిణాదిలో అతిపెద్ద ట్రావెల్ అంటే పర్యాటక కాబట్టి ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కి కొత్త లెటర్ అనేది రావడం జరిగింది. 2026 జూన్ 4న ఇతను కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం, దీన్ని త్రివేంద్రం అంటాం. ఈ తిరువనంతపురంలో అవార్డు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏపీ రాష్ట్రం తరఫున పర్యాటక శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ వెళ్ళడం జరుగుతుంది. అది ఎంపిక చేసేది దక్షిణాదిలో అతిపెద్ద ట్రేడ్ ఎక్స్పో, గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ వీళ్ళు. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ ఎక్స్పో అంటే ఎక్స్పోర్ట్, అందుకే పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఏపీ ఎంపిక. వెరీ 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 ఇంపార్టెంట్. 2026లో దక్షిణ భారతదేశంలోని అదేవిధంగా పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపికైన రాష్ట్రం మీద అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్. ఇది మనకు వార్తల్లో ప్రధాన అంశం, రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండోది ఏంటి సార్ అంటే, దీని తర్వాత మనకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక విషయం మనందరికీ తెలిసిందే. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు మేము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. క్రీడా కోటా కింద ముస్లింలే కాదు అందరికీ. ముస్లిమ్స్ అనే పదం ఎందుకు వచ్చేసారంటే, ఇటీవల కాలంలోని భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 5% రిజర్వేషన్ రద్దు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 5% రిజర్వేషన్ రద్దు చేయడం జరిగిందని ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది విద్యా వ్యవస్థలో కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, ఇటువంటి వ్యవస్థలోనే రద్దు చేయడం జరిగింది. మహారాష్ట్ర రాష్ట్రం. అది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు క్రీడా కోటాలోని ప్రధానంగా 3% రిజర్వేషన్స్ ఇచ్చేవాళ్ళు.
దీనిలోని క్రీడా కోట. ఈ క్రీడా కోటాలోని ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, ఎవరికైతే బ్రాంజ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ, లేకపోతే అదేవిధంగా గోల్డ్ మెడల్ కానీ, ఈ ఒలింపిక్స్ కావచ్చు, రకరకాల క్రీడల్లోని పథకాలు అనేవి సాధిస్తారు. అటువంటి వ్యక్తులకి మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎవరైతే మనకి క్రీడా కోటాలో మీకు 3% రిజర్వేషన్ మీకు ప్రత్యేకంగా ఉద్యోగ పరీక్షల్లో కావచ్చు, లేకపోతే విద్యా వ్యవస్థలో కావచ్చు మీకు రిజర్వేషన్ ఇస్తామని ఆనాటి ముఖ్యమంత్రి మనకి రాజశేఖర రెడ్డి గారు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజెంట్ అది అమలవుతూనే ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఏంటి సార్ అంటే, క్రీడా కోటాలో 3% రిజర్వేషన్ నీకు అప్లై అవ్వాలంటే నువ్వు ఒక క్రీడా కోటాలో నువ్వు సర్టిఫికేట్ ఉండొచ్చు. చాలామంది సర్టిఫికేట్లు ఉన్నాయి కనుక ఖచ్చితంగా అర్హత పరీక్ష అనేది మేము పెడుతున్నాము. మరి అర్హత పరీక్షలో నువ్వు అనుకున్న మార్కులు సాధిస్తే నువ్వు ఖచ్చితంగా నీ క్రీడా కోటాలో మేము 3% రిజర్వేషన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఏపీ క్రీడా ప్రధాన శాఖ కార్యదర్శి ఎవరు సార్ అంటే అజయ్ జైన్ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రధాన కార్యదర్శి అయిన అజయ్ జైన్ చెప్పడం జరిగింది. మేము అర్హత పరీక్ష పెడుతున్నాము, దానికి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే క్రీడా కోటాకి అర్హులు 3% అని చెప్పడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి పెడుతుంది. మీరు టెట్లోని అర్హత సాధిస్తే మీరు డిఎస్సి రాస్తారు. టెట్లోని మీకు 75 మార్కులు రావాలి 150కి, లేకపోతే 60 మార్కులు రావాలి, ఓసీకి 90కి రావాలని ఏ విధంగా టెట్లో నువ్వు అర్హత ఏదైనా డైట్ చేశాను బీఈడి చేశానంటే కుదరదు. టెట్ పరీక్షలో నువ్వు క్వాలిఫై అవ్వాలి. టెట్ పరీక్షలో నువ్వు అర్హత సాధిస్తే నువ్వు డిఎస్సికి ఎలిజిబుల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏ విధంగా జీవో జారీ చేస్తుందో ఇది కూడా అందే సార్. నీకు 3% రిజర్వేషన్ క్రీడల్లో నీకు కావాలి అంటే 3% రిజర్వేషన్ నీకు అప్లై అవ్వాలి. ఒక క్రీడాకారుడు కంటే అందరి క్రీడాకారులకు ఒకప్పుడు అప్లై అయ్యేది, ఇప్పుడు అప్లై అవ్వదు. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పిన విషయం ఏంటంటే, అర్హత పరీక్ష పెడుతున్నాము, నువ్వు అందులో క్వాలిఫై అవ్వు, క్వాలిఫై అయితే నీకు 3% రిజర్వేషన్ మేము ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పోటీ పరీక్షల్లో అయినా, ఏ విద్యా వ్యవస్థలైనా, ఏ విద్యా సంస్థల్లోనైనా మేము 3% రిజర్వేషన్ ఇప్పిస్తామని ఈరోజు మనకు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన క్రీడా కార్యదర్శి అజయ్ జైన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, మరి రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశాల్లోని మళ్ళీ మనం మాట్లాడుకుంటే సార్, నిన్ననే మాట్లాడాము, ఈరోజు మళ్ళీ అదే వార్తల్లో మనకి చాలా పెద్ద, ఈనాడే కాదు ప్రతి పేపర్లో తీసుకుంటే అతి పెద్ద సైజులో రావడం జరిగింది. ఏంటి సార్, యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని ఈరోజు కేంద్ర మంత్రివర్యులైన కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులైన రాజ్నాథ్ సింగ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే సార్ ఈరోజు కొద్దిగా డేటా పెరిగింది నిన్నటి మీద. ఏంటి సార్ అంటే అదే ఏరోస్పేస్ అంటాం. ఏరోస్పేస్ అంటే యుద్ధ విమానాలు, గుర్తుపెట్టుకోవాలి, యుద్ధ విమానాలు తయారీ ప్రాజెక్టు, యుద్ధ విమానాలు తయారీ ప్రాజెక్టు. మరి యుద్ధ విమానాలు తయారీ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి శంకుస్థాపన ఎక్కడ సార్ అంటే సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపం సార్. గుర్తుపెట్టుకోవాలి, జిల్లా పేరే సత్యసాయి, శ్రీ సత్యసాయి జిల్లాని గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యసాయి జిల్లాలోని ఎక్కడ సార్ అంటే పుట్టపర్తి. ఈ పుట్టపర్తి వద్ద ఈరోజు యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును, ఏరోస్పేస్ భారతదేశంలో అతిపెద్ద యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు రావడం జరిగింది, రాజ్నాథ్ సింగ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి చేతుల మీద శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇది ఎన్నో తరం సార్ అంటే ఐదవ తరం స్టెల్త్ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు, యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు గుర్తుపెట్టుకోవాలి.
5th జనరేషన్, మన కంప్యూటర్లోని 1st జనరేషన్, 2nd జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్, ప్రజెంట్ లైవ్లో ఉన్నది 5G ఎలాగో 5th జనరేషన్ కాబట్టి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టును కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టుగా పరిగణించాలి, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ప్రధానంగా మరి ఈ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడినప్పుడు ప్రధానంగా దీనికి 15,803 కోట్ల రూపాయలను దీనికి కేటాయించడం జరిగింది. ఏంటంటే 15,803 కోట్ల రూపాయలను దీనికి కేటాయించారు యుద్ధ విమానాల తయారీ దీనికి. మరి అదే విధంగా తీసుకుంటే 600 ఎకరాలు మరి దీనికి పుట్టపర్తి సమీపంలో ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ పుట్టపర్తి సమీపంలో ఏర్పాటు చేయాలి కాబట్టి సత్యసాయి జిల్లాలోని 600 ఎకరాల భూమిని మన రాష్ట్ర ప్రభుత్వం అనేది, స్టేట్ గవర్నమెంట్ అనేది కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు 600 ఎకరాల భూమి మన స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది, గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాజెక్ట్ అంటే యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు, గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే మరి ఇది జనరల్గా మనకి ఈ పుట్టపర్తి వద్దని ఏర్పాటు చేయనున్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానంగా పుట్టపర్తి విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ పుట్టపర్తి విమానాశ్రయానికి నీరెస్ట్ 150 ఎకరముల భూమిని కేటాయించారు. అంటే పుట్టపర్తి విమానాశ్రయానికి దగ్గరలో 150 ఎకరాల భూమిని కేటాయించారు, ఎయిర్పోర్ట్కి దగ్గరలో, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టౌన్షిప్ ఇతర దగ్గర ఒక 300 ఎకరాలు అవన్నీ పక్కనట్టండి సార్. ఇది ప్రధానంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి దగ్గరలో 150 ఎకరాలను ఎందుకంటే అదనంగా కేటాయించారు. మరి పుట్టపర్తి వద్ద 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొత్తం దీనికి డబ్బులు 15,803 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఎక్కడ శంకుస్థాపన చేశారు అడుగుతాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇదిగా ల్యాండ్ సోర్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ కేటాయించింది. ఇది 5వ తరము స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ 600 ఎకరాల భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాలో ప్రధానంగా విజయవాడ గుంటూరు నీరెస్ట్ మెయిన్ గుంటూరులోని తాడికొండ, ఈ తాడికొండ మండలానికి సమీపంలోని ఒక గ్రామం వద్ద, ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గెజెట్ జారీ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు కూడా అమరావతిలో ఉంది, మరి అసెంబ్లీ కూడా అక్కడే ఏర్పాటు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ఈరోజు డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 2028-2030 నాటికి ఈ ప్రాజెక్ట్ని మేము పూర్తి చేస్తామని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ఇది అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది గవర్నమెంట్. మరి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు ఎటువంటి ముప్పు లేకుండా చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో అటువంటి గ్రామాలకు మేము ఇబ్బంది పెట్టము. భూమి సేకరణ అనేది గ్రామాలకి ఇబ్బంది లేకుండా గ్రామాలను వేరే ప్రాంతానికి తరలించే విధంగా మేము అటువంటివి కార్యక్రమాలు చేపట్టబోము. కానీ భూమిని ఖాళీ ప్రదేశాల్లో సేకరిస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి సార్ అంటే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, గుర్తుపెట్టుకోవాలి. అమరావతి, మరి అమరావతిలోని అంతర్జాతీయ విమానాశ్రయం మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు అదే మాట్లాడాను నేను. అమరావతిలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. మరి అదేవిధంగా ఎక్కడ సార్ ఏర్పాటు చేయనున్నారు కూడా మీకు స్పష్టంగా చెప్పాను. అమరావతిలోని ప్రధానంగా గుంటూరు జిల్లాలోని తాడికొండ సమీపంలో రావేలి గ్రామానికి సమీపంలో ఉన్న ప్లేస్ని వీళ్ళు సేకరించారు. ఏ జిల్లా అంటే గుంటూరు.
గుర్తుపెట్టుకో, గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లాలో ఎక్కడ సార్ అంటే తాడికొండ మండలం. ఈ తాడికొండ మండలం సమీపంలో ఉన్న వేలేరు. గుర్తుపెట్టుకో, తాడికొండ సమీపంలో ఉన్న గ్రామం పేరు ఏంటి సార్ అంటే రావేలి గ్రామం. ఇప్పుడే మాట్లాడాం, రావేలి గ్రామం. దీనికి 4618 ఎకరాలు భూమి అవసరం. ఇంత భూమి అవసరమని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈరోజు మన పేపర్ న్యూస్లోని. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా దీనికి 3409 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు 2028-30 నాటికి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తొలి దశలోని 2648 ఎకరాలను కేటాయించారు. 2648 ఎకరాలు. ఒకసారి డేటా అంతా పరిశీలించాలి సార్. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మేము ఏర్పాటు చేయనున్నాము. 2028-2030 నాటికి ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది. మరి ఈ ప్రాజెక్టు ఎక్కడ సార్ అంటే గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలానికి సమీపంలోని రావేలి గ్రామము పరిసర ప్రాంతాలలోని మేము ఏర్పాటు చేయనున్నాము అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయమును. దీనికి భూమిని 4618 ఎకరాల భూమిని మేము సేకరించాము, కేటాయిస్తున్నాము ఏర్పాటుకు. మరి అదేవిధంగా వ్యయం 3409 కోట్ల రూపాయలను మేము దీనికి బడ్జెట్ కింద కేటాయించాము. 2028-2030 నాటికి విమానాశ్రయాన్ని మేము పూర్తి చేస్తాము. తొలి దశ ఇన్ని ఎకరాలు. తొలి దశ అంటే ప్రజెంట్ ప్రభుత్వం మొదటి దశలోని 2648 ఎకరాలను సేకరించింది. మిగతాది రెండో దశ అంచెంచెలుగా సేకరిస్తూ మరి అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలంలోని రావేలి గ్రామం పరిసరాల్లో భూమి సేకరిస్తున్నారు. అలాగని ఎవరైతే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో ఏ గ్రామానికి ఇబ్బంది లేదు, ఏ గ్రామం అనేది వేరే ప్రాంతానికి తరలించవలసిన అవసరం లేదు. హ్యాపీగా గ్రామం అక్కడే ఉంటుంది. ఎయిర్పోర్ట్ని భూమిని ఖాళీ ప్రదేశాల్లో మేము సేకరించి మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి సార్? ఎక్కడైతే పనికిమాలి భూమి ఉంటుందో, వ్యవసాయానికి ఉపయోగపడదో అటువంటి భూమిని మేము సేకరించి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తామని ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా భారతదేశానికి మనకి ఎయిర్పోర్ట్ మినిస్టర్ ఎవరు? రామ్మోహన్ నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధాన అంశాల్లో ఈరోజు రాష్ట్రీయ అంశాలు మొత్తం. కొద్ది డేటా మనకి ఎక్కువ వచ్చింది. రాష్ట్రీయ అంశాలన్నీ ఓవర్ సార్. నెక్స్ట్ వన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ అంశాలు వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా మనం బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాతీయ అంశాలు ఏంటి సార్ అంటే రైల్వే జోన్స్ 18 అన్నాడు. 18 స్టార్స్తో కొత్తగా రైల్వే లోగోను మేము తయారు చేశామని రైల్వే శాఖ కొత్త రైల్వే లోగో ఇది రావడం జరిగింది. లోగో ఎలాగుంటుందంటే ఈ పైన ఇండియన్ రైల్వే అని రాసి ఉంటుంది హిందీలో ఆర్ ఇంగ్లీష్లో. ఇక్కడ స్టార్స్ అనేవి ఎన్ని స్టార్స్ ఉంటాయి సార్ అంటే 18 స్టార్స్ ఉంటాయి సార్. ఈ మధ్యలో ట్రైన్ సింబల్ అనేది ఉంటుంది. అంటే కొత్తగా రైల్వే లోగో అనేది ఈరోజు మనకి పేపర్లో వచ్చిన ప్రధాన అంశం. రైల్వే లోగో అనేది మారింది. ఎందుకు మారింది సార్ అంటే మొన్నటి వరకు 17 రైల్వే జోన్స్ ఉన్నాయి. 18వ రైల్వే జోను 2026 జూన్ 1వ తారీఖున ప్రారంభం కానున్నది 18వ రైల్వే జోను. అదే సార్ దక్షిణ కోస్తా రైల్వే జోనే 18వ రైల్వే జోన్ను పరిగణించాలి. దీన్ని అధికారికంగా ఎప్పుడు ప్రారంభించనున్నదంటే 2026 జూన్ 1. ప్రజెంట్ భారత రైల్వే శాఖ మంత్రి వర్యులు అశ్విని వైష్ణవ్ అని గుర్తుపెట్టుకో. ప్రజెంట్ భారత రైల్వే బోర్డు CEO సతీష్ కుమార్ అని గుర్తుపెట్టుకో. వాళ్ళు ప్రకటించారు రీసెంట్గా అశ్విని కుమార్ గారు. కాబట్టి మన 18వ రైల్వే జోన్ 18వ రైల్వే జోన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 2026 జూన్ 1న 18వ రైల్వే జోన్ మేము ప్రారంభిస్తున్నాము. ఇక్కడ 18 రైల్వే జోన్స్ ఉన్నాయి కాబట్టి ఎరుపు నక్షత్రాలు చుట్టూ 18 ఉంటాయి సార్. ఎరుపు నక్షత్రాలు
ఎరుపు నక్షత్రాలతో కూడిన లోగోను ఈరోజు ప్రభుత్వం భారత రైల్వే శాఖ అనేది విడుదల చేసింది. చూడు, ఇది సింబల్. మొత్తం స్టార్స్ 18 ఉంటాయి. 18 స్టార్స్ రెడ్ స్టార్స్ కలిగి ఉంటాయి. ఎరుపు నక్షత్రాలతో కూడిన లోగోను ఇక్కడ ఇండియన్ రైల్వే మధ్యన రైల్వే సింబల్ ఉంటుంది. కాబట్టి ఇది అధికారికంగా ఈ రోజు మనకి విడుదల చేయడం జరిగింది. రేపు అడుగుతాడు, ఈ క్రింది వల్ల భారతదేశంలో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి, ఈ లోగో యొక్క ఆకారం ఏదంటాడు. ఈ లోగో యొక్క ఆకారం ఏదంటే ఆప్షన్ 1 ఇస్తాడు. 18 నక్షత్రాలు పసుపు రంగులో ఉంటాయి, 18 నక్షత్రాలు తెలుపు రంగులో ఉంటాయి, 18 నక్షత్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. అంటే ఆన్సర్ ఎరుపు అనేది రైటు. అంటే ఒక నక్షత్రం అనేది ఒక రైల్వే జోన్ తెలియజేస్తుంది. భారతదేశంలో 18 బయోస్ఫియర్లు, భారతదేశంలో 18 కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగిందంటావు, భారతదేశంలో 18 బయోస్ఫియర్లు ఉన్నాయంటావు, భారతదేశంలో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి, ఆవర్తన పట్టికలో 18వ మూలకం ఆర్గాన్ అంటాము. ఓటు హక్కును ఈరోజు ఓటేస్తాను అంటే 18 ఏళ్ళ వయసు నిండి ఉండాలని నువ్వు మాట్లాడుతావు. కాబట్టి ఇలాగ 18 అనగానే మనకు చాలా చెప్పుకోవచ్చు. 18వ G20 సమావేశం మన భారతదేశంలో 2026లో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ప్రధానంగా ఇలా 18 మీద ఎన్ని మనం చెప్పుకోవచ్చు, నెంబర్ ఆఫ్ బిట్స్ చెప్పొచ్చు. కాబట్టి ఏదైనా ఇటువంటి మన కోడింగ్ క్లాసెస్ కావాలి అనుకుంటే యాప్ తీసుకుంటే జీకే సింహాన్ని నువ్వు ప్లే స్టోర్లోకి వెళ్ళగానే యాప్లో మొత్తం కోర్స్ అనేది ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ డేటా, తక్కువ డబ్బులకే లో కాస్ట్ ప్రైజ్. అంటే జనరల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించాలి. అద్భుతమైన ఇన్ఫర్మేషన్, అద్భుతమైన కంటెంట్ బిట్టిపోకుండా ప్రతి ఏరియాని కవర్ చేస్తూ చెప్పడం జరిగింది యాప్లో. ఒకసారి యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకొని నువ్వు తీసుకుంటే నీకు చాలా యూజ్ఫుల్ అవుద్దని నువ్వు గుర్తుపెట్టుకోండి మిత్రమా. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఇలాగా ఈ ఎరుపు నక్షత్రాలతో కూడిన 18 ఎరుపు నక్షత్రాలతో కూడిన లోగోను భారత రైల్వే విడుదల చేసిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎరుపు రంగు నక్షత్రాలతో కూడిన లోగో, ఇది ఈరోజు ప్రధానంగా వచ్చిన అంశం అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ మనకి జాతీయ అంశాల్లోని మరొక అంశం సార్. కేరళ ముఖ్యమంత్రి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ చేసింది, ఇదే నెల 18వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎందుకంటే కేరళ అనేది కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అది హైకమాండ్ కాంగ్రెస్ చేతిలో ఉంది. కేరళ కాంగ్రెస్ ప్రజాన్ని తీసుకుంటే రాహుల్ గాంధీ అండర్లోని నిన్నటి వరకు మీటింగులు జరిగాయి. వాళ్ళు ముఖ్యమంత్రిని ప్రకటించారు. ఇంకా కేరళ నూతన ముఖ్యమంత్రి, కేరళ నూతన సీఎం ఎవరంటే సతీశన్. ఇతను కేరళ నూతన ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేయనున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, కేరళ నూతన ముఖ్యమంత్రి ఎవరు? సతీశన్. కేరళ గవర్నర్ ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. మరి తమిళనాడు అదనపు బాధ్యతలు చేపడుతున్న గవర్నర్ ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? జోసెఫ్ విజయ్. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎవరు? రంగస్వామి. గుర్తుపెట్టుకు 5వసారి అతని ఎన్నిక అవ్వడం జరుగుతుంది, రంగస్వామి. అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? హేమంత్ బిశ్వ శర్మ. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? సువేందో. ఇవన్నీ రీసెంట్ వార్తల్లో వచ్చాయి. రీసెంట్గా చాలామంది మారుతుండ్రు. అదేవిధంగా సిబిఐ డైరెక్టర్ ఎవరు? నిన్న చెప్పాను, సిబిఐకి కూడా మళ్ళీ మారట్లేదు, మళ్ళీ 1 year వరకు అతనే కొనసాగుతున్నాడు, ప్రవీణ్ సూద్ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నూతన అంశాలు. మన గోవా గవర్నర్ ఎవరు? అశోక్ గజపతి రాజు గారు. లాస్ట్ ఇయర్ వెళ్ళడం జరిగింది. మన విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి అశోక్ గారు. మరి మనకి ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి సార్ అంటే, భారత జూనియర్ హాకీ చిన్న వివాదం. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు, మరి జూనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్గా ఎవరు సార్ అంటే ఫెడ్రిక్ సోయాజ్ ఈంది ఫ్రాన్స్. ఇతను నియమించారు. అయితే దీనికి ఒకప్పుడు భారతదేశానికి గోల్ కీపర్గా ఉన్న వ్యక్తి, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పిఆర్ శ్రీజేష్ ఈ ప్లేస్లో ఉన్నారు. పిఆర్ శ్రీజేష్ అనే వ్యక్తి కేరళ అయింది. ఈయన స్థానంలో వేరే దేశానికి చెందిన వ్యక్తిని నియమించారని చెప్పి ఈయన సీరియస్ అవ్వడం కూడా జరిగింది. భారత గోల్ కీపర్ ఒలింపిక్స్లో మనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది, కాంస్యం వచ్చింది, తీసుకొచ్చింది హాకే. ఇతనే గోల్ కీపర్. నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఏడాది వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కేరళ డిఎస్సీని అడిగాడు, పిఆర్ శ్రీజేష్ ఏ రాష్ట్రం అడిగాడు, గ్రూప్ డీలు అడిగాడు. ఒకసారి పాత పేపర్లో మొన్న అయిన పేపర్లో పిఆర్ శ్రీజేష్ మీద 4-5 బిట్లు రిపీట్ అయ్యాయి. మరి ఇతని ప్లేస్లో ఎవరో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ ఫెడరిక్ సోయిజ్ అనే వ్యక్తి ఈ హాకీ
భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్గా సెలెక్ట్ అవ్వడం అనేది గమనించాలి. వేరే కంట్రీ వాళ్ళు పెట్టారని గుర్తుపెట్టుకోండి. ఇది ఐపీఎల్లో పెట్టడం కరెక్ట్ కాదు. అదే ఆయన మాటల్లో చెప్పిన ప్రధాన అంశాన్ని గమనించాలి. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గాలివాన ఇదేంటి సార్ అంటే ఇది బిట్ అంటే ఇది అడుగుతాడు సార్. గాలివాన ప్రభంజనం సృష్టించింది. ఇటీవల 2026 మే నెలలోని ఏ రాష్ట్రంలోని ప్రభంజనం సృష్టించి విపరీతమైన గాలులు, విపరీతమైన వర్షాలు, విపరీతమైన పిడుగులు, విపరీతమైన వడగాలులతో కూడిన వర్షాలు, గాలి, ఇసుక దెబ్బలు అంత పైకి కూడా లెగడం జరిగింది. కొన్ని 50-100 మీటర్లు. మరి ఏ రాష్ట్రం సార్ అంటే ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకో. ఉత్తరప్రదేశ్లో ప్రయోగరాజ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నియరెస్ట్ ఏరియాలు కావచ్చు. ఇప్పటికి 111 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని గుర్తుపెట్టుకో. యోగి ఆదిత్యనాథ్ ఇతను ఒక పూజారి, యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. మరి రష్యా దేశానికి చెందిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి సంతాపం తెలపడం జరిగింది. 111 మంది, నిన్న ఒక్కరోజే 89 మంది చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి దాదాపుగా మీరు పేపర్ చూసినా వీడియోలు చూసినా 50 మీటర్ల పైగా ఎంతోమంది గాలిలో ఎగిరి కిందన పడి చనిపోవడం జరిగింది. అటువంటి విపరీతమైన గాలులు, విపరీతమైన వర్షాలతో వణికిపోయిన రాష్ట్రం మీద అడుగుతాడు ఉత్తరప్రదేశ్. ఇంతవరకు ఇండియాలో ఇటువంటి పరిస్థితి ఈ మధ్యలో కాలంలో లేదు. గుర్తుపెట్టుకోండి సార్. ఇంతమంది అది అఫీషియల్ న్యూస్ ఇంక రావాలి. అనధికారికంగా 111 మంది ఒకే రోజు చనిపోవడం జరిగింది. దానికి వచ్చి గాలిలోని దాదాపు 50 నుంచి 80 మీటర్ల వరకు ఇంటి పైకప్పులు ఎగిరిపోవడము, కింద నుండి మనుషులు ఎగిరిపోవడము, ఇటువంటి గాలి వానతో ప్రభంజనం సృష్టించి ఎంతోమంది మనుషుల యొక్క ప్రాణాలు తీసింది ఈ గాలి వాన అనేది. ఏ రాష్ట్రం సార్ అంటే ఉత్తరప్రదేశ్. మొత్తం ఒక ఊపు అనేది ఊపడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. దీనికి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందరూ ఈరోజు వెళ్ళడం జరిగింది. మళ్ళీ రేపు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా మనకి విపత్తులో భాగంగా అడుగుతాడు సార్. గుర్తుపెట్టుకోవాలి. విపత్తుల్లో భాగంగా అడుగుతాడు. ఇది భారీ విపత్తుగా మనం ఇంకెంతమంది చనిపోతారో తెలియదు. ఇప్పుడు కూడా గాలులు తగ్గలేదు అక్కడ. ఇసుక తుఫాన్స్ అనేవి చాలా డేంజర్. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానంగా ఎక్కువ వచ్చేవే ఇసుక తుఫాన్స్. చాలామంది చనిపోతారు ఇసుక తుఫాన్స్ వల్ల. అనంతపురం జిల్లాలో మన ఇసుక తుఫాన్లు వచ్చి చాలా అల్లోకొల్ల పెట్టడం జరిగింది ఇదే మంత్లోనే. ఇంకా ఇసుక తుఫాన్ వచ్చిన తర్వాత మొత్తం కొట్టుకుపోతుంది. అది విపరీతమైన ప్రమాదం. వరదలు ఎలాగ వస్తాయి ఆ విధంగా. సరే, ఇప్పుడు నెక్స్ట్ మన జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం మళ్ళీ మనం మాట్లాడుకుంటే, దీని తర్వాత రాజస్థాన్ రాష్ట్రం గురించి మళ్ళీ ఇప్పుడే మాట్లాడాం కాబట్టి రాజస్థాన్లోని ఒక ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది సార్. మరి అతని పేరు మనం ముందు తెలుసుకుంటే బెటరు. అతని పేరే పదం మెహతా అనే వ్యక్తి కేసు వేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాథమిక పాఠశాలలో ఖచ్చితంగా మాతృభాషలోనే విద్యని అందించాలి అని ఒక నినాదము మన భారతదేశంలో ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, మాతృభాషలో మాట్లాడే హక్కు మనకి క్లారిటీగా ఆర్టికల్ 19 చెప్తుంది. మరి ఇక్కడ రాజస్థాన్లో ఒక ఆయన, ఈ పదం మెహతా అనే వ్యక్తి, రాజస్థాన్ రాజధాని జైపూర్, హైకోర్టు జోధ్పూర్లో ఉంది. మరి హైకోర్టు జోధ్పూర్ వెళ్ళారు. ఆయన ఏం చెప్పాడు? గ్రేడ్ 3 కానీ, లెవెల్ 1 కానీ, లెవెల్ 3 కానీ, టీచర్స్ పోస్టులు రిక్రూట్మెంట్ కావచ్చు, వేరే రిక్రూట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా మాతృభాష అనేది, రాజస్థానీ భాష అనేది పేపర్లో ఉండాలి. ఒకటోది ఫస్ట్ థింగ్. రెండోది, మాతృభాషలోనే ప్రాథమిక స్థాయి విద్య మొత్తం రాజస్థానీ భాషలోనే జరగాలి. రాజస్థానీ భాషలోనే విద్య అనేది జరగాలి. దీనికి సుప్రీంకోర్టు ఒకటే చెప్పే స్టేట్మెంట్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, మాతృభాష వెరీ వెరీ ఇంపార్టెంట్. మాతృభాషలో విద్యా బోధన బాధ్యత ఎవరు సార్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్ర ప్రభుత్వందే అని ఈరోజు నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది 12వ తారీఖున. ఎందుకంటే ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ చెప్పింది. ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో నేర్చుకున్నంత ఈజీ పరభాషలో ఉండదు. అందుకే మనకి కొటేషన్ ఉంటుంది, మాతృభాష తల్లిపాల వంటిది,
పరభాష పోతపాలు వంటిది కొమర్రాజు లక్ష్మణరావు అంటాడు. మాతృభాషల అభ్యాసం అనేది అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇండియాలో ఉన్న 22 భాషల్లో ఏ భాష తీసుకునే అధికార భాషల్లో మాతృభాష ఫ్లో అనేది రాదు. అందుకే మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష పోతపాల వంటిది అన్నది కొమర్రాజు లక్ష్మణరావు. నెహ్రూ కూడా అంటారు. అండ్ ఆయన ఇంగ్లీష్ గురించి చెప్తాడులే అండి మీ నెహ్రూ అనే వ్యక్తి. ఎందుకంటే ప్రపంచాన్ని మనం చూడాలంటే ఒక గవాక్షం అంటే కిటికీ అనే ఒక గవాక్షం నుంచి మనం చూడాలి అంటే ఆంగ్ల భాష అనేది తప్పనిసరి అంటాడు నెహ్రూ. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి నేర్చుకోవడం తప్పలేదు. కానీ మాతృభాషలో గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా ఏ భాష అని మనం డంప్ చేయొచ్చు. అందుకే ఒకటే చెప్పింది, రాజస్థాన్ హైకోర్టు కొట్టేసింది. రాజస్థాన్ హైకోర్టు కొట్టిస్తే ఈ పదం మెహతా అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఢిల్లీలోని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్, ప్రజెంట్ సూర్యకాంత్. మరి ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు ఈ ధర్మాసనంలో. 2 వ్యక్తుల పేర్లు, ఒక వ్యక్తి పేరు ఎవరైతే కేసు వేశారో సేమ్ అలాగే ఉంటుంది. మరి ఇంకో వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, విక్రమ్నాథ్. ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది మనకి పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. విక్రమ్నాథ్. ఇంకో వ్యక్తి పేరు సందీప్ మెహతా. వీళ్ళిద్దరూ ధర్మాసనం ప్రకారం సుప్రీంకోర్టు నేను తీర్పిచ్చింది. ఇప్పుడంటే 12వ తారీఖున మే 12 తీర్పిచ్చింది. రేపు అడిగి ప్రశ్న ఎలా అడుగుతాడు, ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యను మాతృభాషలో తప్పనిసరిగా అందించాలి, మరి అదేవిధంగా లెవెల్ 1 కానీ లెవెల్ 2 కానీ టీచర్ పోస్టులు కానీ గ్రేడ్ 3 ఉద్యోగస్తులు ఉద్యోగ పరీక్షలు నిర్వహించినప్పుడు ఖచ్చితంగా రాజస్థాన్ భాష కూడా అందులో ఉండాలి, పాఠశాలలో మాతృభాషను బోధించాలి అని ప్రధానంగా మనకి ఈ సుప్రీంకోర్టులోని ఏ ధర్మాసనం ప్రకారం ఈ తీర్పు వెలువడింది అంటాడు. ఇది సార్ విక్రమ్నాథ్ మరియు సందీప్ మెహతా ధర్మాసనం అనేది ఈరోజు మే 12వ తారీఖున విడుదల. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్టు. ఎందుకంటే ప్రతి రాష్ట్రం ఒకటే చెప్పింది సుప్రీంకోర్టు, మాతృభాషలో విద్యా బోధన బాధ్యత రాష్ట్రాలదే, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని చెప్పింది ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రాథమిక పాఠశాలని కంప్లీట్గా నేను ఇంగ్లీష్ మీడియం మార్చేస్తానన్నాడు. మంచి ఆలోచనే, కానీ విద్యార్థి మాతృభాష తల్లి భాష కాబట్టి అందుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ దానికి కేంద్రం ఒప్పుకోదు. మనకు ఒక ఆర్టికల్ ఉంది, మన ప్రధానం తీసుకుంటే ఆర్టికల్ 343 నుంచి 351 వరకు భాషల గురించి తెలియజేస్తాయి రాజ్యాంగంలోని. ప్రధానంగా 351 ఏం చెప్తుందంటే హిందీ భాషను డెవలప్ చేయండి అని చెప్తుంది. మరి అందులో 350కి ముందు మనకు 350 ఉంది. 350 ఈ 350లో సబ్ ఆర్టికల్ ఏ ఉంది, సబ్ ఆర్టికల్ బి ఉంది. ఈ 351 హిందీని బాగా డెవలప్మెంట్ చేయండి, హిందీని బాగా అభివృద్ధి చేయండి అని చెప్తుంది. అలా కాకుండా 350 మాట చెప్తుంది, ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలో విద్యను మాతృభాషలోనే బోధించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయలేడు, ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు ఇక్కడ. ఎందుకంటే విద్య అనేది మాతృభాషలో ఉండాలి. అందుకే వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పాఠ్య పుస్తకాలు ఒక పేజీలో ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో ఉన్న సేమ్ మ్యాటర్ పక్కలో తెలుగులో ఉంటుంది. అంటే బైలాంగ్వేజ్ బుక్ అది. కానీ నేను డైరెక్ట్గా ఇంగ్లీష్లో పెట్టేస్తాను, మన పేపర్లు కుదిస్తానంటే కుదరదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, స్టేట్ గవర్నమెంట్ పై ఫైర్ అవ్వడం కాకుండా స్టేట్ గవర్నమెంట్కి కౌంటర్ కూడా జారీ చేస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. అది రూల్, అది ఇండియా ప్రకారం. అందుకే 350 ఒప్పుకోదు. అందుకే వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఎప్పుడు చెప్తాడు, ఎక్కడికి వెళ్ళే ఏ ప్రసంగం వెళ్ళి ఒక అద్భుతమైన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మాతృభాషలో విద్య ఉండాలి. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు ఒకప్పుడు గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఒక హిందీలో ఉండేది, ఇంగ్లీష్లో ఉండేది. సౌత్ ఇండియా మొత్తం బ్యాక్వర్డ్, మాతృభాషపై డిపెండ్ అయి ఉంటుంది. నార్త్ ఇండియా హిందీ రాష్ట్రాలు కాబట్టి వాళ్ళు పోస్టులు కొట్టుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే ఖచ్చితంగా తమిళనాడు హిందీని వ్యతిరేకించే రాష్ట్రం కావచ్చు, మరి మిగతా రాష్ట్రాలు కూడా చాలా వరకు ఏం చెప్పాయంటే వ్యతిరేకించారు, మీరు హిందీలో పెడితే అలాగ పేపరు. అందుకే ఏ పేపర్ చూడండి ఇప్పుడు దాదాపు 15 భాషల్లో డిస్ప్లే అవుతుంది. తెలుగుడికి తెలుగు, హిందీ వాడికి హిందీ, మాతృభాషలో ఉంది కాబట్టి పోస్టులు అందరికీ సరిసమానంగా వస్తున్నాయి. సరే, ఇది ప్రధానంగా మనకి జాతీయ అంశాల్లో ప్రధాన అంశం గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్లోని ఇష్యూ జరిగింది, వెరీ 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 ఇంపార్టెంట్. విక్రమ్నాథ్, సందీప్ మెహతా, అది అడుగుతాడు పాలిటీలో. ఎవరు ధర్మాసనం తీర్పిచ్చింది అడుగుతాడు. అంతా వదిలేసి విక్రమ్నాథ్, సందీప్ మెహతాని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా ఇవి జాతీయ అంశాల్లో ప్రధాన అంశాలు. అంతర్జాతీయ అంశాల గురించి మనం మాట్లాడితే మనకి ప్రధానంగా అంతర్జాతీయ అంశాల్లో క్రీడల్లో మాట్లాడాలి, ఇంకే లేదు.
అంతర్జాతీయ అంశాలు. 8 సార్ అంతర్జాతీయ అంశాలు అంటాం. స్పోర్ట్స్లో భాగం తీసుకుంటే వైభవ్ సూర్యవంశ్ 15 ఏళ్ల కుర్రోడికి భారత ఏ టీం తరపున అవకాశం కల్పించారు చూసుకోవాలి. వైభవ్ అంటే ఐపీఎల్ టీంనే ఈ వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రం ఈ కుర్రోడిది. ప్రజెంట్ ఐపీఎల్లో రాణిస్తున్న వ్యక్తి. రాజస్థాన్ ఆర్ఆర్ టీంలో ఆడుతున్న వ్యక్తి. రాజస్థాన్ రాయల్స్ టీంలో ఈయన ఆడుతున్న వ్యక్తి వైభవ్ సూర్యవంశ్. ఇతనికి భారత ఏ జట్టు తిలక్ వర్మ దీని కెప్టెన్. భారత ఏ టీంకి తిలక్ వర్మ హైదరాబాద్ ప్లేయరు, ప్రజెంట్ ముంబై టీంలో ఉన్న వ్యక్తి. మరి తిలక్ వర్మ కెప్టెన్గా ఉంటూ మిగతా వాళ్ళందరూ ఐపీఎల్ ప్లేయర్లే, సీనియర్లు ఎవరు లేరు ఇక్కడ కంప్లీట్. మరి ఇందులో ఐపీఎల్ ప్లేయర్లు కావచ్చు, అబౌట్ 21 years క్రాస్ అయ్యి ఉన్న అందరూ ఇక్కడ ఒక చిన్న 15 ఏళ్ల కుర్రోడికి భారత ఏ టీంలో అవకాశం ఇచ్చారు. ఇందులో రాణిస్తే శ్రీలంకలో టోర్నీ జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని మ్యాచ్లు, శ్రీలంకతో తర్వాత శ్రీలంక టూర్కి కుర్రోడు వెళ్తాడు. మరి శ్రీలంకలో ప్రధాన స్టేడియాలు 2 ఉన్నాయి. ఒకటి ప్రేమదేశ్ స్టేడియం గుర్తుపెట్టుకో, రెండోది పల్లికెల స్టేడియం, పల్లికెల గుర్తుపెట్టుకో. అదేవిధంగా ప్రేమదేశ్ ఆ స్టేడియంలో ఆడుతాడు ఈ అబ్బాయి. ఆడిన తర్వాత అద్భుతంగా ఇక్కడలాగే రాణిస్తే, ఇక్కడలాగా మన అండర్-19లో అద్భుతంగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈయనకే వచ్చింది, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈయనకే వచ్చింది. మరి రాణిస్తే నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది, అది గుర్తుపెట్టుకో. 2027లోని క్రికెట్ వరల్డ్ కప్ ఉంది. ఈ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే, ఎక్కడ జరుగుద్ది అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరుగుతుంది వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్కి తీసుకోవాలా లేదనేది డిసైడ్ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లే. ఇక్కడ ఏ టీంలో ఆడి బాగా రాణిస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి అంటే తీసుకుంటారు ఒక సబ్బగా. ఎందుకంటే 15 మంది ప్లేయర్లో ఉంటాడు, గ్రూప్లో ఉంటాడు, టీం మెయిన్ ఆ మెంబర్షిప్లో ఉంటాడు. ఆడడం ఆడకపోవడం సెకండరీది. కాబట్టి ఏదైనా అవకాశం అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.